హాయ్! నమస్తే అందరికీ. నేను ఆశ. ఆల్రెడీ నా నిన్నటి వీడియో చూసుంటే నేను కార్డ్ సెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అందులో నిన్న టాప్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఈరోజు ప్లాజో ప్యాంట్ దగ్గరకైతే వచ్చేద్దాం. ఒకే శారీని యూజ్ చేసి 2 టాపు, ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నదైతే మన వీడియో అన్నమాట. మళ్ళీ ఒకదానికి వేరే ఫ్యాబ్రిక్ అలా కాకుండా ఇందులో 2 కలర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ శారీలో బ్లాక్ ఉంది, అలానే మల్టీ కలర్స్‌లో ఇది ఉంది, లేస్‌లో ఉన్నాయి. ఇంకా మనం బయట నుంచి ఏది కొనకుండా దీంతోనే ఎలా యూజ్ చేసుకోవచ్చు, రెండిటిని ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నదైతే మనం ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం. మీరు బిగినర్స్ అయినా పర్లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, నేను ఎక్కడా నేర్చుకోలేదు అన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఒక ప్యాంట్ మెజర్మెంట్ ప్రకారం ఇది ఎలా కట్ చేయాలి అనేది మాత్రం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. పెద్దగా ఇక్కడ మనం కష్టపడాల్సింది అయితే ఏది లేదు. మనం ముందు ఫ్రంట్ పోర్షన్ని కట్ చేసుకుందాం, ఆ తర్వాత బ్యాక్ సపరేట్గా కట్ చేసుకుందాం. సపరేట్గా కట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అది ఎక్కడా చినిగిపోకుండా మంచిగా అంటే ఉంటుందన్నమాట. కలిపి ఎప్పుడు స్టిచ్ చేయడానికైతే ట్రై చేయకండి. సో నేను ఇక్కడ బ్యాక్ పోర్షన్ని ఇలా ఎలాస్టిక్ని సాగదీసినప్పుడు ఎంత పొడవు వచ్చిందో అంత పొడవుకు మార్క్ చేసుకొని ఇంకా ఆ మెజర్మెంట్స్ ప్రకారమే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే అది ఆల్రెడీ స్టిచ్ చేసింది, దానికన్నా కొంచెం ఒక 1 ఇంచ్ అలా ఎక్కువ పెట్టేసుకుంటే మనకి అది స్టిచ్చింగ్లోకి పోతుంది. అలానే అలా కిందకొచ్చేసరికి నాకు కొంచెం లూజ్ ప్యాంట్ కావాలి, అదేమో కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న ప్యాంట్. సో అందుకని చెప్పేసి నేను కొంచెం లూజ్ ప్యాంట్ని అయితే కింద, ఇంకా మన ఇష్టం, కింద మనకు అలాగే కావాలా లేదా లూజ్ ప్యాంట్ కావాలా దాని ప్రకారం మనం చేంజెస్ చేసుకోవచ్చు. అక్కడ ఎలాస్టిక్ కోసం అని 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా ఫ్రంట్ దాంట్లో. నేను పైన ఎలాస్టిక్ ఎక్కడ వరకు ఉందో మనం ఆ మెజర్మెంట్ ప్రకారం పెట్టి 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసరికి ఏం చేయాలంటే పైన ఇంకొక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా కర్వ్ వచ్చింది కదా, కర్వ్ వచ్చిన దగ్గర కూడా మనం 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మాకు ఇంకా ఎక్కువ లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు 2.5 వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. పైన ఇంకా 1.5 తీసుకున్న తర్వాత ఇలా కర్వ్ వచ్చిన వైపు 1.5 ఇంచ్ పైకి పెట్టేసి ఇంకా అటువైపు మనం అలా కిందకి పెట్టేసుకొని స్కేల్తో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి అలాగా ఆల్రెడీ ఒక 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా ఫ్రంట్ దాంట్లో తీసేసుకున్నాం ఎలాస్టిక్ దానికి. ఆ 1 ఇంచ్ ఇందులో యాడ్ అయిపోయింది, దానికన్నా కూడా 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకైతే మొత్తం అయితే 4 పోర్షన్స్, ఇంకా పై పోర్షన్ తీసేసి ఇక్కడ నేను లైనింగ్ని యూస్ చేస్తున్నాను. టాప్కి వచ్చేసి నేను లైనింగ్ని యూస్ చేయలేదు, కానీ ప్యాంట్కి యూస్ చేస్తున్నాను. టాప్ లైనింగ్ లేకుండా స్టిచ్ చేస్తేనే బాగుంటుంది, కానీ ప్యాంట్ వచ్చేసి మనం లైనింగ్ యూస్ చేయాలి కాబట్టి నేను లైనింగ్ యూస్ చేసి ఇలా 4 పోర్షన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. బ్యాక్ సపరేట్గా, ఫ్రంట్ సపరేట్గా అయితే కట్ చేసుకున్నాను. నేను ఈరోజు చూపించేది ఒక టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట. ఇది కర్వ్ దగ్గర వరకు మాత్రమే మనం 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ టైము మొత్తము తీసుకునేది దాని కటింగ్ అయితే వేరు ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నా మీకు కంఫర్ట్గా ఉంటుంది, మన కూర్చున్నప్పుడు కొన్న ప్యాంట్ లాగా చినిగిపోకుండా అలా ఉంటుందన్నమాట. ఇది 1 టైప్ ఆఫ్ మోడల్. నెక్స్ట్ టైం ఆ మోడల్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని మనం ఏ కలర్ పోర్షన్ని ప్యాంట్కి యూస్ చేయాలనుకుంటున్నామో అలా పెట్టేసుకొని లైనింగ్ ఎంత ఉందో ఆ ప్రకారం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న వెంటనే అది ఫ్రంటా బ్యాకా అనేది మాత్రం మార్క్ చేసేసుకుందాం. సో నేను టాప్కి అయితే ఆ మల్టీ కలర్ 3 కలర్స్ వచ్చింది అయితే యూస్ చేశాను కదా, ఇంకా ప్యాంట్కి వచ్చేసి బ్లాక్ యూస్ చేద్దాము బాగుంటుందని చెప్పేసి, ఇంకా ఎందుకంటే ఫ్యాబ్రిక్ని మనం సమానంగా యూస్ చేయాలి కదా. ఆల్రెడీ నేను ఫస్ట్ ఏం చేశానంటే ప్యాంటే కట్ చేశాను, ప్యాంట్ కట్ చేశాక టాప్ కట్ చేశాను, అందుకే ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి ఇంక ఇక్కడ 4 పోర్షన్స్ అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ పోర్షన్స్ని యాడ్ చేసుకుందాం. అలానే బ్యాక్ పోర్షన్స్ని ఇలా కర్వ్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆ పోర్షన్స్ని విడివిడిగా, లైనింగ్ని నేను టాప్ని కలిపి స్టిచ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే కలిపి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఎందుకు అంటే ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ కోసం యూస్ చేసా. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ కాటన్ ఏమో షింక్ అవుతూ ఉంటుంది, మన మెయిన్ ఫ్యాబ్రిక్ షింక్ అవ్వదు కాబట్టి దాన్ని కలిపి అటాచ్ చేసి స్టిచ్ చేసినప్పుడు 2-3
వాషుల తర్వాత ఏమవుతా ఉంటుందంటే ఇదేమో షింక్ అవుతూ ఉంటుంది. అది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దాంతో పాటు ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ సపరేట్‌గా స్టిచ్ చేసి అటాచ్ చేద్దామని అనుకున్నా. ముందు కర్వ్ పోర్షన్స్‌ని ఈ 4 అంటే లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, కర్వ్ పోర్షన్స్ అయితే మనం స్టిచ్ చేసేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత వాటిని ఇంకా సైడ్‌లకి మధ్యలో కూడా జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బిగినర్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకుందాం. కింద నుంచి యాడ్ చేసుకుంటూ వస్తే ఎందుకంటే ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు అటు ఇటు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కింద నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తే మనకి కింద కనిపిస్తది కాబట్టి నీట్ ఫినిషింగ్ వస్తది. ఎప్పుడు పైనుంచి అటాచ్ చేసుకుంటా రాకండి. అలానే ఒకదాని లోపల ఒకదాన్నయితే ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇవి మనకి ఇప్పుడు 4 స్టిచెస్ వస్తాయి కదా! సైడ్‌లకి 2, మధ్యలో 2 అలా వచ్చిన దగ్గర ఎగ్జాక్ట్‌గా లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలా కరెక్ట్‌గా పెట్టేసుకొని, సెట్ చేసుకొని ఇంక మనం ఒక స్టిచ్ చేసేసుకుంటే అది కదలకుండా ఉంటది. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ కోసం అయితే రెడీ చేసుకుందాం. ముందు నార్మల్‌గా చుట్టూ అయితే ఒక స్టిచ్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ యూజ్‌ఫుల్ అని ఈజీగా ఉన్నాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటే. అలానే మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకా నేను నీడిల్స్ పెట్టేసుకున్నాను. అంటే మనకి ఏ సైజా లైన్ అంటే ఎలాస్టిక్‌ని యూజ్ చేస్తున్నామో ఆ ప్రకారం కరెక్ట్‌గా ఇప్పుడు నీడిల్ పెట్టకుండా మనం అలా స్టిచ్ చేద్దాం అనుకుంటే అటు ఇటు అవటం 2 ఫ్యాబ్రిక్ కలిపి కదా! దట్టు కాటన్ అయితే మనకి కంఫర్ట్‌గా వచ్చేస్తూ ఉంటది. ఇది అటు ఇటు జరుగుతూ ఉంటుంది కాబట్టి ముందు అలా పెట్టుకున్నా కూడా స్టిచ్ చేసేటప్పుడు 2 ఫ్యాబ్రిక్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అటు ఇటు జరిగాయనుకోండి ఇంకా నీట్‌గా రాదన్నమాట. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. మనకి టాప్ కుట్టడం కొంచెం టైం పట్టొచ్చు గానీ ప్యాంట్ కుట్టడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది 10, 15 మినిట్స్‌లో. దట్టు ఇది లైనింగ్‌ది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది గానీ లేదంటే ఫాస్ట్‌గానే అయిపోతుందన్నమాట. కొంచెం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ అయితే ఉంచుకుంటాం గదా! జస్ట్ ఇలా ఫినిషింగ్ ఇచ్చేసుకొని ఆ తర్వాత కాళ్ళ దగ్గర లైనింగ్‌ని సెపరేట్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ మీరు శారీలో చూసారు కదా! శారీలో వచ్చిన లేసే అన్నమాట. సో, ఇందులో ఈ బెనారస్ పోర్షన్‌ని నాకు యాడ్ చేయడం ఇష్టం లేదు. అందుకని ఆ బెనారస్ పోర్షన్‌ని తీసేసి జస్ట్ ఈ ఎంబ్రాయిడరీ పోర్షన్ దానికి కొంచెం గోటి పట్టీలాగా వచ్చింది కదా! గోల్డ్‌ది అది వరకు యూజ్ చేద్దామని చెప్పేసి దాన్ని వెప్పదీసేసి ఆ గోటి పట్టి ఇంకొక సైడ్ వేసేసి ఇలా అయితే లేస్‌ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదే లేస్‌ని నేను టాప్‌లోనూ యూజ్ చేశాను. అలాగే ప్యాంట్‌కి, లెగ్స్‌కి యూజ్ చేశాను కాబట్టే నేను టాప్‌లో హ్యాండ్స్‌కి యూజ్ చేసుకున్నాను. అన్నీ ప్లెయిన్‌గానే ఎందుకు ఆల్రెడీ మన దగ్గర లేస్ ఉంది కదా! మనమేం ఎక్కడ బయట నుంచి కొనుక్కోవట్లేదు కదా! అని చెప్పేసి ఇంకా ఉన్న దాంతో ఇలా చేసేద్దాం అని చెప్పేసి ఇలా అయితే ఇంకా లెగ్స్‌కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. స్టార్టింగ్‌లో అయినా, బిగినర్స్ అయినా, ఇప్పుడే నేర్చుకునే వాళ్ళైనా ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మేబీ ఫస్ట్ టైం కుట్టిన దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు గానీ, తర్వాత స్టిచ్ చేస్తూ వస్తే మనం కూడా ఒక 1 మంత్ తర్వాత అంత నీట్‌గా స్టిచ్ చేద్దాం. ఫస్ట్ నుంచి మాత్రం నీట్‌గా స్టిచ్ చేయటం మీద మాత్రం ఫోకస్ చేయండి. అంతకు మించి అయితే ఏది అవసరం లేదు. నీట్‌గా స్టిచ్ చేయటం వస్తే ఆ తర్వాత మనమే అన్ని మోడల్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ మోడల్ స్టిచ్ చేసుకోండి. ఆ బేసిక్ మోడల్ నుంచే అన్ని మోడల్స్ వస్తాయి కాబట్టి నేనిక్కడ శారీ కోసం జస్ట్ ప్యాంట్‌కి మాత్రమే లైనింగ్ యూజ్ చేశాను. టాప్‌కైతే యూజ్ చేయలేదు. ఇంక మనం పెట్టికోట్ సెపరేట్‌గా స్టిచ్ చేసుకోనో అలా అయితే దానికి యూజ్ చేసుకోవచ్చు. కార్డ్ సెట్‌ది కాలర్ నెక్‌ది కాబట్టి దానికి లైనింగ్ ఏస్తే కనిపిస్తది. బావుండదని జెప్పేసి దానికి నేను వేయలేదు. ఇలా ఇంట్లో బీరువాల్లో అలా ఉండిపోతున్న శారీస్‌ని ఎందుకంటే 10 ఇయర్స్ గడిచిపోయినియి అంటే క్లాత్ క్వాలిటీ గూడా తగ్గిపోయి చినిగిపోతూ ఉంటాయి. అలా ఉంచేయటం కన్నా మనం ఇంకా వాడట్లేదు ఆ శారీని ఎక్కువగా అనుకున్న వాటిని ఇలా డ్రెసెస్‌గా కన్వర్ట్ చేసుకొని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నాకైతే ఈ కార్డ్ సెట్ అయితే నిజంగా నచ్చేసింది. నేను కూడా ఈ కాలర్ నెక్‌ది ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసిన ఇది కష్టంగా ఉంటదేమో అనుకున్నాను గానీ, కాలర్ నెక్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ. ఆ టాప్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్‌లోడ్ చేశాను. కావాలంటే ఆ వీడియోకెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ ఒకే మోడల్‌లో గాకుండా లాంగ్ ఫ్రాక్‌లు అలా స్టిచ్ చేసి మళ్ళీ అలా బీరువాల్లోకి వెళ్ళటం కన్నా, ఇలా కొంచెం ట్రెండీగా మనం యూజ్ చేసుకుంటే ఎక్కడికి బయటికి వెళ్తున్నా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. అంటే మనం కష్టపడి స్టిచ్ చేసుకున్నందుకు దాన్ని 100% యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. ఇది ఈరోజు వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.